లేదా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణానికి కీలకమైన ఇండికేటర్ అని మీకు తెలుసా? దీనిని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేస్తుంది. ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నిర్దిష్ట సమయానికి వినియోగం కోసం కొనుగోలు చేసిన వస్తువులు మరియు సేవల ధరలో మార్పును కొలుస్తుంది. ఇంకా ద్రవ్యోల్బణంలో పెరుగుదల లేదా తగ్గుదలను సూచిస్తుంది. సిపిఐ అనేది సగటు వ్యక్తి రోజువారీ జీవితంలో ఉపయోగించే ఆహారం, గృహ నిర్మాణం, దుస్తులు, రవాణా, విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు కమ్యూనికేషన్ సేవలు వంటి ఉత్పత్తులు మరియు సేవలను కలిగి ఉన్న ఐటెం బాస్కెట్ పై ఆధారపడి ఉంటుంది. Surveyor goes to your house, asks you, over the last week, what have you spent? How much did you spend on food? How much did you spend on clothing? How much did you spend on eating out? How much did you spend in hotels? How much did you spend on buying shoes? And so on. సిపిఐ ఐటెం బాస్కెట్ ను ఎన్ఎస్ఓ యొక్క హౌస్ హోల్డ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే ఆధారంగా నిర్ణయిస్తారు. సిపిఐలో కాలక్రమేణా మారుతున్న వ్యయం మరియు వినియోగాన్ని ఖచ్చితంగా ప్రతిబింబించడానికి అంతర్జాతీయ గైడ్లైన్స్ ప్రకారం కాంపిలేషన్ చేంజెస్ చేర్చడానికి ఇంకా కొత్త సాంకేతికతతో సిపిఐను రూపొందించడానికి ప్రభుత్వం 2012 నుండి 2024కు బేస్ సంవత్సరాన్ని సవరించింది. Updating the base year of CPI will ensure that the index reflects the consumption patterns and household spendings more accurately. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దేశంలోని వివిధ ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల ధరల ఆధారంగా ప్రతి నెల 12వ తేదీన ద్రవ్యోల్బణ డేటాను రూపొందిస్తుంది. సిపిఐ డేటా ప్రభుత్వానికి మరియు ఆర్బీఐకి విధాన రూపకల్పనలో సహాయపడుతుంది మరియు డేటా అప్డేట్ చేసినప్పుడు పాలసీలకు సమాచారం అందించబడుతుంది. అలాగే దేశం అభివృద్ధి మార్గంలో కొనసాగుతుంది.